అందరికీ నమస్తే అండి. డ్యూటీ నుంచి వచ్చాక నేను ఇంట్లో పనులు ఎలా చేసుకున్నాను అనేది మళ్ళీ చూపిస్తాను. నేను మార్నింగ్ కొంచెం పనులు చేసుకొని వెళ్ళిపోతాను కదా, తర్వాత ఇల్లు నీట్నెస్గా ఉండటానికి ఏది ఎలా చేస్తారనేది ఈరోజే మీకు చూపిస్తాను. ఉన్నంతలో ఇల్లుని ఎలా సర్ది పెడతానండి. నాకు మొక్కలు అంటే చాలా ఇష్టం. నేను ఇంట్లో కూడా మొక్కలు చూడండి సీసాల్లో అది పెట్టాను కదా, కిచెన్ దగ్గర సీసాల్లో వేసి పెట్టుకున్నానండి. ఆ సీసాలు కూడా అవి ఏంటంటే మందు తాగేసిన బాటిళ్ళు రోడ్డు మీద ఉంటాయి కదండి, అవి తెచ్చి నేను బాగా వాష్ చేసాక 2-3 రోజులు ఎండలో ఎండబెట్టేసి ఆ సీసాలకు కొంచెం పెయింటింగ్ వేసి ఏవో డాట్స్ లాగా పెట్టేసి అలా పెట్టుకున్నానండి. అంటే డెకరేషన్కి ఏవి నేను కొనే మనీ అంటే వేస్ట్ చేయడానికి మనకు వచ్చిన జీతం కొంత మాత్రమే. అందుకు ఉన్న మనీని మనకు ఉన్న డబ్బులతోటి ఇంట్లో డెకరేషన్ నేనైతే ఏమి ఖర్చు ఇంట్లో వాటితోటి ఇది మంచి మేడ మీద నేను మొక్కల్లో తెచ్చుకున్న క్రాటన్స్ మొక్క దాన్ని కోసేసి ఇది కూజ పెంకాలి, ఇది వాటర్ బాటిల్ కట్ చేసి కొమ్మలు ఎటు పోనవకుండా పెట్టి ఇలా పెట్టి వాటర్ పోసి పెట్టాను. ఇది చీప్ అండ్ బెస్ట్ ప్లాస్టిక్ వెండి, ఇది చాలా ఎందుకొని 2 కలిపి 30 రూపీస్. ఏదో దేవుడి దగ్గర లోపల దేవుడు బుద్ధుడి బొమ్మ దగ్గర పెట్టుకుంటాను. నేను డ్యూటీకి వెళ్ళినంతట్లోకి ఏ పని వీలైతే ఆ పని అలా చేసుకుంటానండి. బాగుందండి. బుద్ధుడి బొమ్మని పెట్టి ఫ్రిడ్జ్ మీద అలాగా ఫ్లవర్స్ అవి పెట్టుకున్నానండి. నేను వాటర్ బాటిల్స్లో కూడా వేసి పెడతాను. ఇవన్నీ వాటర్ అయిపోయింది, దీనికి వాటర్ పోయాలి. మొక్క చూడండి, నేను అలా మొక్కలు పెంచుకుంటాను. ఇవన్నీ బాటిల్స్లో కూడా ఇప్పుడు నేను టైం వెళ్ళినప్పటికల్లా ఏవైనా పనులు ఉంటే ఇలా నేను చేసుకుంటుంటానండి. ఆ బాటిల్ని అక్కడ కిటికీకి వేసి కట్టేసాను, అందువల్ల తీయటానికి అవ్వదు. అలాగే ఉంటుంది. దేవుడి మందిరం నీట్గా చేసేసి పెట్టాను. రేపు మార్నింగ్ మళ్ళీ దీపారాధన అది చేసుకోవటానికి. నేనైతే ఇలా ఉన్నంత వరకు ఇంట్లో ఏదో పని అలా చేసుకుంటానండి.
ఇల్లు సర్ది పెట్టుకోవడం. ఇప్పుడు ఇవన్నాయంటే ఏదన్నా కొంచెం వెరైటీగా ఉంచడానికి ట్రై చేస్తాను. మనదేమీ పెద్ద ఏది లేదండి, ఉన్నంతలో ఏదైనా. ఇవి మా అమ్మాయి పండగకు కొనుక్కున్న బుడుకులు, చెప్పలు బుడుకులు అంటే. ఈ బొమ్మ అయితే కొన్నప్పుడు పిఠాపురంలో కొన్నాను. అక్కడి నుంచి కొని తీసుకొచ్చినప్పటికీ పగిలిపోయింది. దాన్ని నేను జాగ్రత్తగా గమ్మేసి అంటించాను. ఇంకా కొన్ని మొక్కలు ఉన్నాయండి బ్యాలెన్స్కి, ఈ కన్నాలకి అన్నిటికీ. అవి కూడా నేను చేస్తాను, నాకు వీలు దొరకాలి. అంటే డైలీ డ్యూటీ కాటికి వెళ్ళి వల్ల నాకు ఎక్కువ టైం దొరకట్లేదు. ఏదో నేను ఇలాగ నాకు డ్యూటీకి టైం అయినంత వరకు ఏ పని అయి ఉంటే అలా ఏదో ఒక పని చేస్తూనే ఉంటానండి. పని చేసుకుంటూ అలా టైం గడిచిపోతుంది. మళ్ళీ నేను 1:30 కల్లా డ్యూటీకి వెళ్ళాలి కదా, వెళ్తాను. ఓకే, డన్, సరిపోయి. అంటే ఈ ప్యాటర్న్స్ అన్నీ ఒక దగ్గర కదా, బాగుంటాయి. ఇవన్నీ ఇలా పెట్టుకుంటే బాగుంటుంది కదండి. అది మా ఇల్లు నేను ఇలాగా చక్కబెట్టుకోవడం అన్నీ చేసుకుంటాను. మీకు ఇది అంటే ఇల్లు ఎంత అనేది కాదండి, చిన్నదైనా మనం నీట్గా చేసుకోవాలి. చెయ్యకంటూ ఉంటే అది ఎక్కడ మనకి చిందరవందరగా ఉంటుంది. అది మనం జాగ్రత్తగా అంటే బద్దకించకుండా మన పని మనమే చేసుకుంటే బాగుంటుంది కదండి. పిఠాపురం పాతగయ్య కోనేరు స్థానానికి వెళ్ళిందని ఈ బొమ్మలన్నీ కొని తెచ్చేటండి. నాకు ఇలాంటివన్నీ అంటే చాలా ఇష్టం. అక్కడి నుంచి కొని తెచ్చుకున్నాను. ఇగో కీ చైన్ బోర్డు కూడా నేనే తెచ్చానండి అక్కడి నుంచే. ఈ స్పూన్స్ అంటారా, పసుపు పొంకాల్లోకి ఎట్ల కన్నా వేసుకొచ్చని తెచ్చుకున్నాను. ప్రజెంట్ అయితే ఇక్కడ పెట్టుకున్నాను. బాగున్నాయండి. మేము ఇలా పెట్టుకోవడం, మీకు నేను ఈ లైన్ అంటే ఇలా చేయడం అండి. మా బెడ్రూమ్ చూపిస్తాను రండి. ఇదండి మా బెడ్రూము. అది మా అమ్మగారు చనిపోయారు. మీకు చనిపోయారని చాలాసార్లు చెప్పాను. మళ్ళీ అమ్మ చనిపోయారు. ఈయనైతే మా పెద్దక్క వాళ్ళ అల్లుడు, తిను కూడా చనిపోయాడు. తనకి ఏదో ఇష్యూ బాగోక చనిపోయారు. ఆమె సేమ్ నాకులాగా ఉంటుంది అంటారండి. మా అమ్మ ఫేస్ కట్ చూడండి. అమ్మ దగ్గరికి చూపించాలా, నేను అమ్మ సేమ్ ఒకలాగే ఉన్నామంటారు. అమ్మ ఫేస్ కట్ అంటారు. చూడండి, ఇవన్నీ హనీ బొమ్మలు. ఇది హనీ బయటకు వేసుకెళ్ళే మంకీ బ్యాగ్. ఇది తను ఆడుకునే చిన్నప్పుడు టాయ్. ఇప్పుడు పెద్దదయ్యింది కదా, టాయ్స్ అన్నీ పైన ఎత్తిపెట్టేసాను. ఇది చిన్నప్పుడు తను ఎక్కువ ఆడుకునేదండి టాయ్స్ తోటి. కొన్ని టాయ్స్ అయితే ఇంక పెద్దదయ్యిందని పడేసాను. కొన్ని బొమ్మలు మరీ అంటే చెదకుట్టేసింది. హనీ రెబల్ అండి.
అవి చెదగొట్టేసింది. ఉన్నవి ఇవే. ఇవి అంటే చెదగొట్టని ప్లాస్టిక్ కాదు కదా, క్లాత్ చింపాలి. చింపడానికి కొంచెం సాధ్యమైనంతవరకు ఇక పీకేసింది. కొంచెం ఏవో ఆవక అలాగ ఉంచినవి నేను వాష్ చేసుకుని మళ్ళీ ఇలాగా ఇంట్లో పెట్టుకున్నాను. చూడండి, జడిసిపోకండి. మా అమ్మాయి ఫ్లాంక్ అంటారు, ఇది పెన్ అంతా రాశారు. చిన్నపిల్లలు కదా, ఇంకా తనకు అర్థం కాదు. తను లేట్గా వెళ్తుంది కదా, నేను మార్నింగ్ 5కి వెళ్ళిపోయినప్పటికీ తను పడుకుంటుంది. బెడ్ అది సర్దదు. నేను వచ్చాక ఇవన్నీ సర్దుకుంటానండి. ఇంట్లో పని అయితే నేను డ్యూటీ నుంచి వచ్చాక ఏమన్నా ఇలాగ ఉంటే చేసుకున్నాక నీట్గా ఒకసారి చీకటితోటి తుడిచేసుకుంటానండి. తుడిచేసుకొని మాప్ స్టిక్తో మాప్ అది పెట్టేసుకుంటాను. నేనైతే ఇంట్లో చూడండి ఇలాగా మా ఇంటిని నేను ఉన్నంతలో డెకరేషన్, మరీ ఏమి మనీ వేస్ట్ చేసినంత ఏం కాదండి. మనీ వేస్ట్ అవ్వకుండా ఇల్లుని కూడా చక్కగా అలంకరించుకోవచ్చని నేను మీకు చూపిస్తున్నాను. ఇది నేను చేసేది మీకు నచ్చినట్లయితే నాకు లైక్ చేయండి. నాకేంటనేది నేను చేసింది బాగుంది బాగలేదు అనేది నాకు చెప్పండి.